నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తాయా? రేవంత్ ప్రభుత్వ పథకాలు విజయాన్ని అందిస్తాయా? కేవలం ప్లస్ పాయింట్లనే హైలైట్ చేసుకుంటున్న హస్తం పార్టీ నేతలు గ్రామ స్థాయిల్లో జరుగుతున్న మైనస్ మీద నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి, అందులోనే సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికలు చాలా ముఖ్యం. అందుకే సీఎం ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్ని ఎన్నికల హామీలు, సూపర్ 6 పథకాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు చెబుతున్నారట. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన బతుకమ్మ చీరల పంపిణీ పంచాయతీ ఎన్నికల ముందు జరిగింది. అది కూడా ఎన్నికల కూడా రావటానికి ముందే యువతలు, మహిళలకు చీరల పంపిణీ జరిగింది. బతుకమ్మ పేరు తీసేసి ఇందిరమ్మ చీరల పేరుతో పంపిణీ జరిగింది. దీంతో మహిళా ఓటర్లు తమకు ప్లస్ అవుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అలాగే ఉచిత బస్సు గ్రాండ్ సక్సెస్ అయిందని బలంగా నమ్ముతున్నారట. ఇక సీఎం ఇమేజ్ తమకు గ్రామాల్లో కలిసి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ను విస్తరించి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా రేవంత్ చర్యలు తీసుకుంటున్నారని, ఇదే ఫార్ములా గ్రామాల అభివృద్ధి విషయంలో కూడా అమలు చేస్తారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఖాయమంటున్నారు. అలాగే మొన్నటి జూబ్లీహిల్స్ విజయం రేవంత్ ప్రజాదరణకు నిదర్శనమంటున్నారు. ఇదంతా ఓకే అయినా ప్రభుత్వ వ్యతిరేకత సంగతేంటన్న ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. రైతు రుణమాఫీ మీద గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే యూరియా కొరత రైతులను వెంటాడింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద జనం తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే తులం బంగారం హామీ అట్టకెక్కింది. మొన్నటిదాకా అందని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచాయతీ ఎన్నికల ముందే జనానికి చేరాయి. ఇక గ్రామాల్లో సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలను బీఆర్ఎస్, బీజేపీ జనంలోకి తీసుకెళ్లనున్నాయి. ఇక బండి సంజయ్ 10 లక్షల రూపాయల ఆఫర్ కొన్ని ప్రాంతాల్లో ఊరిస్తోందట. అభివృద్ధి అనేది అందరి ద్రాక్షగా మారిందన్న ప్రచారం కూడా బలంగా వెళ్తోంది. ఏతావాత తేలింది ఏంటంటే, మంచి చెడు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్లాల్సిన కాంగ్రెస్ నేతలు కేవలం వన్ సైడెడ్ రీతిలో ఆలోచన చేయటం ఇబ్బంది అవటం ఖాయంగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగకపోయినా అభ్యర్థి ఏ పార్టీ వ్యక్తి అనేది ముందే తెలుస్తోంది. ఆ ఫలితాన్ని చూస్తే పాజిటివ్ లేదా నెగిటివ్ అన్నది తేలిపోతుంది.